ప్రజల చేతుల్లో అధికారం ఉండే ప్రభుత్వ విధానము, ఓటర్లు నియంత్రణ చేస్తారు పాలకులను. అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటి అని అర్థం? లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతిని కలిపి పాలన. ఎన్నుకున్న నాయకులని పాలించే దేశము ఎక్కడైనా ఉందా? ఎందుకంటే తీసివేస్తారు కాబట్టి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ ముందుకు ఒక కొత్త టాపిక్తో వచ్చాను. ఈ టాపిక్ చూడండి, చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇప్పుడుది మనది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశం అంటే ప్రజల కొరకు, ప్రజల చేత ఏర్పడిన ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యం. మన దేశంలో పాలకులు మనల్ని పాలిస్తారు, అంటే మనం ఎన్నుకున్న నాయకులు మనం పాలిస్తారు. ఎన్నుకున్న నాయకుల్ని పాలించే దేశము ఎక్కడైనా ఉందా? అనగా ఎన్నుకున్న పాలకులను పాలించే ప్రజలు, అలాంటి విధానం ఏ దేశంలోనే ఉందా? అయితే ఇదే స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్ అనేది ప్రత్యక్ష ప్రజాస్వామ్య దేశం. మనది పరోక్ష ప్రజాస్వామ్య దేశం, అనగా ఇండైరెక్ట్ డెమోక్రసీ. స్విట్జర్లాండ్ గవర్నమెంట్ అనేది డైరెక్ట్ డెమోక్రసీ. అక్కడ పాలకులను ప్రజలు పాలిస్తారు. సో ఈ క్లాసులో మనము ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అది ఇండియాకి సరిపోతుందా అనే విషయంపై చర్చిద్దాం. లెట్స్ బిగిన్ ద వీడియో. ఇక్కడ మీకు డెమోక్రసీ, చాలా వార్తాపత్రికల్లో చాలామంది అంటుంటారు డెమోక్రసీ అని. ఈ పదం అనేది ఏంటి, అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటి అని అర్థం? ఇక్కడ డెమోక్రసీ అంటే ఇది ఒక ఆంగ్ల పదం, డెమోక్రసీ. ఇందులో రెండు పదాలు ఉంటాయి, డెమో అండ్ క్రసీ అనే ఈ రెండు పదాలు గ్రీక్ నుంచి పుట్టింది. ఇది ఒక గ్రీక్ పదాలు, డెమోక్రసియో. ఇక్కడ డెమో అంటే ప్రజలు, క్రసియో అంటే శక్తి లేదా పాలన అర్థం. ప్రజాపాలన. ప్రజాస్వామ్యంలో శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ అని ఉంటాయి. శాసనశాఖ పరిధిలో ఎవరు వస్తారంటే ఎక్కడైతే శాసనాలు తయారవుతాయో, అంటే దేశ పార్లమెంట్, లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతిని కలిపి పార్లమెంట్. ఈ శాసనసభ పరిధిలో లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి. అదే రాష్ట్ర స్థాయిలో అసెంబ్లీస్, విధానసభ, నెక్స్ట్ రాష్ట్ర శాసన మండలి. ఇవన్నీ శాసన శాఖ పరిధిలో. ఇంకా కార్యనిర్వాహక శాఖ. కార్యనిర్వాహక శాఖ అనేది ప్రధానమంత్రి మరియు ముఖ్యమంత్రులు, ప్రభుత్వ ఉద్యోగులు కార్యనిర్వాహక శాఖ పరిధిలో ఉంటారు. ఇంకా న్యాయశాఖ అంటే న్యాయశాఖలో సుప్రీంకోర్టు, రాష్ట్రంలో అయితే హైకోర్టు, ఇంకా జిల్లాలో అయితే డిస్ట్రిక్ట్ కోర్ట్స్, ఇంకా మండలాల్లో అయితే సబార్డినేట్ కోర్ట్స్. ఇవన్నీ ఎలా ఉంటాయి. సో శాసనశాఖ అనేది శాసనాలు చేస్తుంది, కార్యనిర్వాహక శాఖ దాన్ని అమలుపరుస్తుంది, న్యాయశాఖ వీటి మధ్య ఏదైనా విభేదాలు కానీ వాళ్ళ పరిధిని మించి చేస్తే న్యాయశాఖ అనేది దాన్ని సరిచేస్తుంది. ఇక్కడ శాసనాలు చేసేవాళ్ళు పార్లమెంటు, రాష్ట్ర శాసన మండలి. కార్యనిర్వాహక శాఖ అనేది వాటిని అమలుపరుస్తుంది, అంటే ప్రధానమంత్రి మరియు ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ఉద్యోగాలు వాటిని అమలుపరుస్తారు. వీటి మధ్య వాళ్ళు శాసనశాఖ కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, నెక్స్ట్ శాసనాలు చేసే పార్లమెంటు కానీ, ఇంకా రాష్ట్రంలో చూస్తే శాసన మండలి కానీ వాటి పరిధిని మించి అధికారం అనేది చెలాయించినప్పుడు న్యాయశాఖ అనేది రంగంలో దిగుతుంది. అంటే సుప్రీంకోర్టే కానీ, రాష్ట్ర హైకోర్టే కానీ వాటిని సరిచేస్తుంది. సో ఇలా ఓకే. స్విట్జర్లాండ్ తీసుకుంటే అక్కడ ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. ప్రత్యక్షంగా ఎన్నుకొని ప్రత్యక్షంగా చట్టాలు రూపొందించడంలో వాళ్ళు ప్రత్యక్షంగా
పాల్గొంటారు. కానీ ఇండియాలో మనం ఎన్నుకునే నాయకులు చట్టాలను తయారు చేస్తారు. సో వీటి మధ్య తేడా అది. ప్రజల చేతుల్లో అధికారం ఉండే ప్రభుత్వ విధానము స్విట్జర్లాండ్లో కలదు. స్విట్జర్లాండ్ దేశంలో ఎట్లా ఉంటుంది, ప్రభుత్వ విధానాలు ఎట్లా ఉంటాయి, అక్కడ అధికారం ఎవరి చేతుల్లో ఉంటుంది, ప్రజలు పాలిస్తారు అని అంటుంటారు. అసలు రాజకీయ నేతలకి ఎలాంటి నియమ నిబంధనలు ఉంటాయి, అన్ని విషయాలు నేర్చుకుందాం. ప్రభుత్వ కార్యకలాపాలలో ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొనే పద్ధతినే ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అని అంటారు. ఈ పద్ధతిలో ప్రభుత్వ నిర్ణయాలు తీసుకోవడంలోనూ, శాసనాలు రూపొందించడం అంటే తయారు చేయడంలోనూ ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొంటారు. ఈ పాల్గొనడంలో ప్రజలు ఇక్కడ చట్టసభల్లో చేసే ఏవైతే ఉన్నాయో శాసనాలు, చట్టాలు నేరుగా వాళ్ళ అభిప్రాయం తెలపవచ్చు. ఈ ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఈ వ్యవస్థలో ప్రజలు నిర్ణీత సమయాల్లో సమావేశమై రాజ్య పాలనకు అంటే ప్రభుత్వానికి కావలసిన చట్టాలను, వాటి అమలుకు అవసరమైన అధికారులను నియమిస్తారు. నూతన చట్టాలను ఆమోదిస్తారు. అమలులో ఉన్న చట్టాలకు సవరణ అవసరమని భావిస్తే సవరణలు చేస్తారు. పన్నులు వసూళ్లు, ఉద్యోగాల నియామకం, బడ్జెట్ను ఆమోదించడం మొదలైన ప్రభుత్వ విధులను నిర్వహిస్తారు. ఇలాంటి ప్రభుత్వ విధానాన్ని ప్రజా భాగస్వామ్య ప్రభుత్వ విధానం అని కూడా అంటారు. అయితే ప్రపంచంలో చూస్తే ప్రాచీన నగరాలైన గ్రీకు, స్టాగిరా, స్టార్టా వంటి గ్రీకు నగర రాజ్యాలలో ప్రత్యక్ష ప్రజాస్వామ్య విధానం అనేది అమల్లో ఉండేది. అయితే ఇప్పుడు చూస్తే అంటే విస్తీర్ణం పరంగా, జనాభా పరంగా తక్కువ జనాభా ఉన్న దేశాల్లో ఈ ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అనేది అమలవుతుంది. ఇప్పుడున్న దేశాలలో చూస్తే స్విట్జర్లాండ్, అమెరికాలో కొన్ని రాష్ట్రాలలో, కొన్ని స్థానిక ప్రభుత్వాల్లో అమల్లో ఉంది. ఆస్ట్రేలియాలో కూడా ఈ ప్రత్యక్ష ప్రజాస్వామ్యం వ్యవస్థ అనేది, విధానం అనేది అమల్లో ఉంది. వీటిలో ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ముఖ్యంగా 4 ప్రజలకు వీలైనంత దగ్గరగా ప్రభుత్వాన్ని తీసుకెళ్లే ప్రయత్నంలో కొన్ని దేశాలు ప్రత్యక్ష ప్రజాస్వామ్య సాధనాలను వినియోగిస్తున్నాయి. అందులో 4 సాధనాలు ఉన్నాయి. ఆ 4 సాధనాలలో మొదటిది ప్రజాభిప్రాయ సేకరణ అనగా రెఫరెండం. రెండవది ప్రజాభిప్రాయ నివేదన అనగా ఇనిషియేటివ్. మూడవది పునరాయానం అనగా రీకాల్. నాలుగవది ప్రజా అభిప్రాయ నిర్ణయం అనగా ప్లెబిసైట్. రెఫరెండం, ఇనిషియేటివ్, రీకాల్, ప్లెబిసైట్ ఈ 4 విధానాలను ఇప్పుడున్న నూతన రాజ్యాంగం ఎక్కడైతే ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అనేది అమల్లో ఉందో ఈ 4 విధానాలను గొప్ప ప్రభుత్వ విధానం ఉన్న దేశాలు పాటిస్తున్నాయి. ఈ 4 విధానాలు, అందులో మొదటిది ప్రజాభిప్రాయ సేకరణ అనగా రెఫరెండం. చూస్తే ప్రజాభిప్రాయ సేకరణ అంటే ప్రజాభిప్రాయాన్ని సేకరించి ప్రజలు పరిశీలనకు పంపించడం. ప్రభుత్వ విధానానికి సంబంధించిన ఒక ముఖ్య విషయంపై ప్రత్యక్షంగా ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునే విధానాన్ని ప్రజాభిప్రాయ సేకరణ అంటారు. ఈ పద్ధతి ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన ఒక అంశంపై ప్రజలు అభిప్రాయాన్ని, ప్రజా ఆమోదాన్ని తెలుసుకోవచ్చు.
ప్రభుత్వ ప్రతిపాదనను మెజారిటీ ఓటర్లో ఆమోదిస్తే అది శాసనం అవుతుందని. ఫస్ట్గా ప్రభుత్వం అనేది ఏర్పడుతుంది ప్రజల చేత. వాళ్ళు ప్రభుత్వ ప్రతిపాదనను మెజారిటీ ఓటర్లు ఆమోదిస్తే అది శాసనం అవుతుంది. స్విట్జర్లాండ్, అమెరికాలోని కొన్ని రాష్ట్రాలనే కాక ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కూడా రాజ్యాంగ విషయాలకు సంబంధించి ఈ విధానం వాడుకలో ఉంది. ప్రజాభిప్రాయ సేకరణ, నిర్బంధ ప్రజాభిప్రాయ సేకరణ, ఐచ్ఛిక ప్రజాభిప్రాయ సేకరణ అని 2 రకాలు అన్నమాట. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో, రెఫరెండంలో 2 రకాల ప్రజాభిప్రాయ సేకరణలు ఉన్నాయి. అందులో మొదటిది నిర్బంధ ప్రజాభిప్రాయ సేకరణ, రెండవది ఐచ్ఛిక అభిప్రాయ సేకరణ. వీటిలో ఆంగ్లంలో చెప్పాలంటే కంపల్సరీ రెఫరెండం అండ్ ఆప్షనల్ రెఫరెండం. ఈ కంపల్సరీ రెఫరెండంలో, నిర్బంధ అభిప్రాయ సేకరణలో శాసనసభ రూపొందించిన రాజ్యాంగ సవరణకు సంబంధించిన అంశాలను తప్పనిసరిగా ప్రజలు నివేదించడాన్ని, అనగా ప్రజలు వాళ్ళ నిర్ణయాన్ని తెలిపేదాన్ని నిర్బంధ ప్రజాభిప్రాయ సేకరణ అంటారు. స్విట్జర్లాండ్లో అన్ని రాజ్యాంగ సవరణలను నిర్బంధంగా ప్రజాభిప్రాయ సేకరణ పంపుతారు. అధిక సంఖ్యాకులు అనగా ఎక్కువ మంది ప్రజలు ఆమోదిస్తే అది చట్టంగా రూపొంది అమల్లోకి వస్తుంది. ఇంకా ప్రజాభిప్రాయ సేకరణలో రెండవది అనగా ఐచ్ఛిక ప్రజాభిప్రాయ సేకరణ, అనగా ఆంగ్లంలో ఆప్షనల్ రెఫరెండం. శాసనసభలో ఆమోదించే చట్టాలపై తమ అభిప్రాయాన్ని తెలుసుకోవలసిందిగా నిర్ణీత సంఖ్యలో పౌరులు ప్రభుత్వాన్ని కోరితే ఇలాంటి ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది. ఉదాహరణ తీసుకుంటే స్విట్జర్లాండ్లో 30,000 మంది పౌరులు కానీ, కొన్ని రాష్ట్రాలు కానీ ఏ సాధారణ చట్టాన్నైనా ప్రజాభిప్రాయ సేకరణకు పంపించవలసిందిగా కోరినట్లయితే దానిపై అభిప్రాయ సేకరణ జరుగుతుంది. అప్పుడు మెజారిటీ ప్రజలు అంగీకరిస్తే అది చట్టంగా మారుతుంది. అది చట్టంగా మారి అమల్లోకి వస్తుంది. అలాగే స్విట్జర్లాండ్లో 15 సంవత్సరాల కాలపరిమితికి మించి చేసుకునే అంతర్జాతీయ ఒడంబడికలు ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది. ఈ ప్రజాభిప్రాయ సేకరణ వల్ల కలిగే ప్రయోజనాలు, అడ్వాంటేజ్ ఆఫ్ రెఫరెండం. ఈ ప్రజాభిప్రాయ సేకరణ వల్ల కలిగే ప్రయోజనాల్లో ప్రజలందరికీ రాజకీయ విషయాలను చర్చించడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ విధానాల నిర్ణయీకరణలో ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొనడానికి వీలవుతుంది. పర్యవసానంగా ప్రజలు రాజకీయ పరిజ్ఞానం పెరుగుతుంది. అక్కడ అలా జరగడం వల్ల మెయిన్గా వాట్ ఈజ్ ద వాట్, ఏంటి కరెక్ట్ అనేది ప్రజలు తెలుసుకుంటారు ఈ ప్రజాభిప్రాయ సేకరణ వల్ల. ఇంకా ఈ పద్ధతిలో ప్రజలు తమ అభిప్రాయాన్ని రాజకీయ పార్టీల ఒత్తిడి గురికాకుండా స్వచ్ఛందంగా వెల్లడిస్తారు. కాబట్టి మెజారిటీ పార్టీ నియంతృత్వానికి అవకాశం ఉండదు. ఇక్కడ ఒకడే పాలిస్తారు, ఈ పార్టీ గొప్పగా ఈ పార్టీ ఇది అవుతుందని ఉండదు. ప్రజలే నిర్ణయిస్తారు కాబట్టి అక్కడ నియంతృత్వం ఉండదు. ఇంకా శాసనసభ్యులు మరింత బాధ్యత సమర్థతలతో తమ విధులను నిర్వహించడానికి అవకాశం ఇస్తుంది. దాంతో వారు ప్రజల విశ్వాసాన్ని పొందటానికి, తమ విధానాలను, ప్రజా మద్దతును సంపాదించడానికి, తమ కర్తవ్య నిర్వహణలో మరింత జాగ్రత్త వహిస్తారు. ఇంకా ఈ ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ఏంటంటే, ఇప్పుడు మనం నాయకులు గెలిచిన తర్వాత ప్రజలతో కాంటాక్ట్ అనేది తగ్గిపోతుంది. ఇండియాలో చూస్తే చాలా వరకు ఉంటుంది, కాకపోతే బయట దేశాలలో ఇంకుంటుంది. కాకపోతే ఇలా ఉండడం వల్ల ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా నాయకులకి ప్రజలకి మధ్య ఆ రిలేషన్ అనేది ఉంటుంది.
ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడు తప్పు చేసినా, రాజకీయ నాయకుడు సరిగ్గా పాలన లేకపోతే వాళ్ళు తీసివేస్తారు కాబట్టి, ఎందుకంటే అధికారం ప్రజల చేతుల్లో ఉంటుంది. ఇంకా ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ఈ పద్ధతి ప్రజాస్వామ్యాన్ని సార్థకం చేస్తుంది. కేవలం ఎన్నికైన సమయంలో కాక సాధారణ సమయాల్లో కూడా ప్రజలు నిరంతరం ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనేటట్లు చేస్తుంది. ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో ఒక రాజ్యము అనగా ప్రభుత్వం అనేది, ఒక ప్రజాస్వామ్యం అనేది సరిగ్గా జరగడానికి ఇంకో రెండవ సాధనం ఏంటంటే ప్రజా అభిప్రాయ నివేదన అనగా ఇనిషియేటివ్. శాసనసభలో అన్ని సందర్భాలలో ప్రజా అవసరాలకు సంబంధించిన శాసనాలను రూపొందించవచ్చు. కొన్ని పరిస్థితుల్లో ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేయవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ప్రజలకు తమకు కావలసిన అంశంపై ఒక బిల్లును ప్రతిపాదించి శాసనసభకు నివేదించడాన్ని కోరడాన్ని ప్రజా అభిప్రాయ నివేదిక అంటారు. ఈ ప్రజా అభిప్రాయ నివేదనలో ప్రజలు వాళ్ళకి ఏమి కావాలో కొన్ని ప్రజలు నివేదిక ఇస్తారు. ఏంటి సమస్య అని చట్టసభలో అది ప్రవేశపెడతారు. ఇది స్విట్జర్లాండ్ అంట ప్రత్యక్ష ప్రజాస్వామ్య దేశాలలో ఇట్లా జరుగుతుంది. అంటే అక్కడ ప్రజా సమస్య ఏదున్నా అది చట్టసభల్లోకి వెళ్తుంది. ఎందుకంటే ప్రజలు ఒక సంగ్రామంగా ఏర్పడి అది చట్టసభల్లో ప్రవేశపెడతారు. ఈ పద్ధతి ద్వారా తమకు అవసరమైన అంశంపైన తమ అభిప్రాయాన్ని ప్రభుత్వ దృష్టికి ప్రజలు తీసుకురావడం జరగడం వల్ల రూపొందించిన శాసనాలను ప్రజా ఆమోదానికి నివేదించవలసిందని ప్రభుత్వాన్ని ప్రజలు కోరే అవకాశం ఉంటుంది. దీంట్లో కూడా ప్రజాభిప్రాయ నివేదనలో కూడా 2 రకాలు ఉన్నాయి. అందులో మొదటిది బిల్లు రూపంలో ఉన్న ప్రజాభిప్రాయ నివేదన, రెండవది బిల్లు రూపంలో లేని ప్రజాభిప్రాయ నివేదన. దీనిని ఆంగ్లంలో ఫార్ములేటివ్ ఇనిషియేటివ్ అండ్ రెండవది అన్ఫార్ములేటివ్ ఇనిషియేటివ్. ఫార్ములేటివ్ ఇనిషియేటివ్ అంటే విధాయకమైన ప్రజాభిప్రాయ నివేదన. అన్ఫార్ములేటివ్ ఇనిషియేటివ్ అంటే విధాయకం కాని ప్రజాభిప్రాయ సేకరణ. ప్రజాభిప్రాయ నివేదనలో మొదటిది విధాయకమైన ప్రజాభిప్రాయ నివేదన. ఈ పద్ధతి ప్రకారము స్విట్జర్లాండ్ వంటి దేశాల్లో ప్రజా ప్రయోజనం కలిగిన అంశంపై 50,000 మంది ప్రజలు సంతకం చేసి ఒక ముసాయిదా బిల్లును తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించవచ్చు. అత్యధిక ప్రజలు ఈ ముసాయిదా బిల్లును ఆమోదించినట్లయితే అది శాసన రూపం దాల్చుంది, అంటే చట్టంగా రూపం దాల్చుతుంది. అప్పుడు శాసనసభ ఆ బిల్లును మొదట ఆమోదించి దానిపై ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతుంది. బిల్లుకు మెజారిటీ ప్రజలు లభిస్తే అది చట్టం అవుతుంది. ఏ కారణం చేతైనా ఆ బిల్లును సభ తిరస్కరిస్తే శాసనసభ రద్దు అవుతుంది. తిరిగి ఎన్నికలు జరిపిన తరువాత కొత్త శాసనసభ ఎన్నికై సదరు బిల్లును, అంటే ముందు పెండింగ్ ఉన్న బిల్లును ఆమోదించినట్లయితే ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది. అంటే నివేదిక ఇచ్చిన తర్వాత సేకరణ జరుగుతుంది. అప్పుడు ఆ చట్టము అమలుకు సిద్ధమవుతుంది. ఇలా విధాయకమైన ప్రజాభిప్రాయ నివేదన అంటే ఫార్ములేటివ్ ఇనిషియేటివ్గా చెప్పవచ్చు. ఇంకా ప్రజాభిప్రాయ నివేదనలో రెండవది అన్ఫార్ములేటివ్ ఇనిషియేటివ్ అనగా విధాయకం కాని ప్రజాభిప్రాయ సేకరణ. ఏదైనా ఒక ప్రయోజనకరమైన అంశంపై బిల్లును రూపొందించుకునే పరిజ్ఞానం ఉండకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో 50,000 మంది ప్రజలు సంతకాలు చేసి ఒక అంశంపై శాసనం చేయవలసిందని శాసనసభను కోరవచ్చు.
శాసనసభ ప్రజల నుంచి స్వీకరించిన అనగా శాసనసభ అంటే మన దేశంలో పార్లమెంటు, రాష్ట్రంలో రాష్ట్ర శాసనమండలి అంటే అసెంబ్లీ. ఈ శాసనసభ ప్రజల నుంచి స్వీకరించిన నివేదికలను అంటే పెట్టిన ఆ నివేదన అంటే ప్రజలు ఇచ్చిన ఆ సేకరణను క్షుణ్ణంగా పరిశీలించి ప్రజలు కోరిన ప్రకారం ముసాయిదా బిల్లును రూపొందిస్తుంది. బిల్లును తిరిగి ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణకు పంపుతుంది. మెజారిటీ ప్రజలు ఆ బిల్లుకు ఆమోదం తెలిపితే అది చట్టరూపం దాల్చి అమల్లోకి వస్తుంది. ఈ పద్ధతి ద్వారా తమకిష్టమైన చట్టాలను తామే స్వయంగా రూపొందించుకుంటారు. అభిప్రాయ నివేదన అనగా ఇనిషియేటివ్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మన ఎన్నుకునే పాలనలో ప్రజలకు ఇష్టమైన చట్టాలు చేయనప్పుడు ప్రజలు వాళ్ళు యొక్క చట్టాలు వాళ్ళు చేసుకునే అవకాశం అనేది ఈ ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయ నివేదన ప్రకారం మనము పొందవచ్చు. ఇంకా ప్రజా ఆమోదంతో సమర్పించే బిల్లును లేదా ప్రజా అభిప్రాయాన్ని శాసనసభ తప్పనిసరిగా పరిశీలించి చర్యలు తీసుకోగలుగుతుంది. ఎందుకంటే వీరు చర్యలు తీసుకోకపోతే ప్రజలే వెంటనే వెళ్ళి చట్టాలను లేకపోతే మార్చుకునే అవకాశం, లేకపోతే ఒక పాలకుడిని తీసివేసే అధికారం ప్రజలు కలిగి ఉంటారు. కాబట్టి వాళ్ళు కంపల్సరీ చర్యలు తీసుకుంటారు. ఒక ఉత్తమ ప్రజాస్వామ్యం అంటే ప్రత్యక్ష ప్రజాస్వామ్య విధానంలో 3వ సాధన పునరాయానం అనగా రీకాల్. ఇది చాలా ఇంపార్టెంట్. రీకాల్ ఇప్పుడే ఈ ఇండియాకి స్విట్జర్లాండ్ గవర్నమెంట్కి ఏం తేడా దీంట్లో తెలుస్తుంది. రీకాల్ ప్రజాస్వామ్య వ్యవస్థలో సాధారణంగా ప్రజలు ఒక నిర్ణీత కాలానికి తమ ప్రతినిధులను ఎన్నుకుంటారు. ఇండియాలో 5 సంవత్సరాలు, రాజ్యసభ అయితే ప్రతిపక్షంగా ఎన్నుకుంటారు కాబట్టి 6 సంవత్సరాలు. అయితే వీరు వాళ్ళ ధర్మాన్ని అంటే వాళ్ళ యొక్క మన ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని కానీ వాళ్ళ అధికారాన్ని కానీ సరిగ్గా నిర్వహించకపోతే అప్పుడు ఎన్నికైన తర్వాత తన కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వహించకపోయినప్పుడు తన మీద అభియోగాలు వచ్చినప్పుడు లేకపోతే అవినీతికి పాల్పడినప్పుడు ప్రజలే ఒక నివేదిక తెచ్చి ఒక నిర్ణయానికి వచ్చి తీర్మానాన్ని ఆమోదించి తీసివేస్తారు. ప్రజల చేత అధికారం ఉంటుంది కాబట్టి ఈ విధానం ద్వారా అసమర్థులు నిష్ప్రయోజకులని భావించిన ప్రజాప్రతినిధులను పదవి నుంచి తొలగించి వారి స్థానంలో మరొక ప్రతినిధిని ఓటర్లు ఎన్నుకుంటారు. స్విట్జర్లాండ్లోను అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోనూ అంటే సంయుక్త అమెరికా అనేది ఫెడరల్ గవర్నమెంట్ సమీక్ష విధానం. అంటే కొన్ని రాష్ట్రాలు 52 రాష్ట్రాలు కలిసి ఒక దేశంగా ఏర్పడ్డాయి. అలాంటి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని కొన్ని రాష్ట్రాలలో ఈ పద్ధతి అమల్లో ఉంది. కొలరాడో రాష్ట్రంలో ఈ పద్ధతి ద్వారా న్యాయమూర్తులను తొలగిస్తారు. ఈ పునరాయానం అనగా ఈ సాధన ద్వారా రీకాల్ అనే సాధన ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రీకాల్ ద్వారా ప్రజాప్రతినిధులు బాధ్యతతో ప్రవర్తించి సమర్థవంతంగా పనిచేయగలుగుతారు. పాలకులు తమ పరిపాలనను సక్రమంగా, చట్టబద్ధంగా, నిష్పక్షపాతంగా ఉండే విధంగా జాగ్రత్త వహిస్తారు. ఎందుకంటే తీసివేస్తారు కాబట్టి చట్టబద్ధంగా చాలా జాగ్రత్తగా పాలన చేస్తారు. అవినీతి, అక్రమం, అశ్రిత, పక్షపాతం, ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం వంటి దుర్గుణాలకు అవకాశం ఉంటుంది. ప్రజాప్రతినిధులపై ఓటర్లు సంపూర్ణ నియంత్రణ కలిగి ఉంటారు. ఇప్పుడు ఇండియాలో చూస్తే గెలిచిన తర్వాత మరి సమస్య ఉండదు. కాకపోతే అక్కడ గెలిచిన తర్వాత కూడా పాలకులు అంటే ఎన్నుకోబడిన నాయకులు, ప్రజాప్రతినిధులు ఓటర్లతో సత్సంబంధాలు
ఉండి ఓటర్లు నియంత్రణ చేస్తారు పాలకులను. ప్రత్యక్ష ప్రజాస్వామ్య విధానంలో 4వ సాధన ప్రజా నిర్ణయ సేకరణ, అనగా ప్లెబిసైట్ ఆంగ్లంలో. ఈ ప్రజా నిర్ణయ సేకరణ ఆంగ్లంలో ప్లెబిసైట్ అంటారు. ఈ ప్లెబిసైట్ అనే ఆంగ్ల పదం ప్లెబిసిటమ్ అనే లాటిన్ పదం నుంచి గ్రహించడం జరిగింది. ప్లెబిసిటమ్ అంటే ప్రజా అధికారం. ఈ పద్ధతిలో కీలక ప్రభుత్వ విధానాలపై ప్రజల అభిప్రాయాన్ని, నిర్ణయాన్ని తెలుసుకుంటారు. దీన్ని ప్రజలు తీర్పుగా భావిస్తారు. ఈ పద్ధతి ద్వారా శాశ్వతమైన రాజకీయ పరిష్కారం సాధించే ప్రయత్నం జరుగుతుంది. శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖలు ఒక నిర్ణయం తీసుకోవడానికి ముందే ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి ఇది ఒక సాధనంగా వ్యవహరిస్తుంది. సాధారణంగా దేశ భవిష్యత్తుకు సంబంధించిన జాతీయ ప్రాధాన్యత ఉన్న అంశాలపై ప్రజా నిర్ణయాన్ని తెలుసుకోవడానికి చాలా కాలంగా ఇది ఒక ముఖ్యమైన పద్ధతిగా గుర్తింపు పొందింది. ఉదాహరణకి ఫ్రాన్స్లో నెపోలియన్ బోనాపార్ట్ 1804వ సంవత్సరంలో తనను తాను చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు. అప్పుడు ఈ పద్ధతిను ఉపయోగించి తన చర్యను సమర్థించుకున్నాడు. లూయి నెపోలియన్ కూడా 3 పర్యాయాలు ప్రజా నిర్ణయ సేకరణ ద్వారా తన అధికారాన్ని కొనసాగించాడు. నాజీ నేత జర్మన్ నియంత్రణ అయిన అడాల్ఫ్ హిట్లర్ తన నియంతృత్వ పాలన కొనసాగింపునకు జన నిర్ణయ సేకరణ పంపాడు. ఇటీవల కాలంలో బంగ్లాదేశ్లో కూడా ఈ ప్రక్రియను ఉపయోగించడం జరిగింది. మాజీ పాకిస్తాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషర్రఫ్ ఈ పద్ధతి ద్వారా తన నియంతృత్వ చర్యలను సమర్థించుకున్నాడు. ఈ ప్లెబిసైట్ వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ప్రధానమైన రాజకీయ సమస్యలపై ప్రజలు తమ తీర్పును ప్రకటించడానికి ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. రాజకీయ ప్రాధాన్యత గల అంతర్జాతీయ సరిహద్దులు, సమాఖ్య రాజ్యంలో వివిధ రాష్ట్రాల సరిహద్దుల వివాదాలకు సంబంధించిన సమస్యలు, అల్పసంఖ్యాక వర్గాల కోరికలను, అంటే తక్కువ వర్గం ఉన్న కోరికలను, సమస్యలను పరిష్కరించడానికి విధానం తోడ్పడుతుంది. ఈ విధానం ప్రజలలో ఆసక్తిని, చర్చను, రాజకీయ పరిజ్ఞానాన్ని పెంపొందిస్తుంది. ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో ఈ 4 సాధనాలు అనేవి ముఖ్యంగా ఇప్పుడున్న ప్రపంచ దేశాలు వినియోగిస్తున్నాయి. రెఫరెండం, ఇనిషియేటివ్, రీకాల్, ప్లెబిసైట్. ఈ 4 సాధనలు ఉపయోగించి ఉత్తమ ప్రభుత్వ ప్రత్యక్ష ప్రజాస్వామ్య దేశాన్ని నిర్మించవచ్చునని నూతన దేశాలు కోరుకుంటున్నాయి. ఈ ప్రత్యక్ష ప్రజాస్వామ్యాన్ని చాలా దేశాలు పాటిస్తున్నాయి. స్విట్జర్లాండ్ కావండి, ఆస్ట్రేలియా, అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు ఈ ప్రత్యక్ష ప్రజాస్వామ్యాన్ని పాటిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఇండియా, స్విట్జర్లాండ్ చూస్తే ఇండియాలో మనం ఎన్నుకుంట నాయకులను, వాళ్ళకి ఎన్నికల తర్వాత నాయకులు మనం పాలిస్తున్నారు. కాకపోతే ప్రజల అభిప్రాయం మేరకు కొన్ని చట్టాలనే రూపొందించట్లేదు. చాలా పథకాలు, ఉచిత పథకాలు కానివ్వండి, ఏ పథకాలు కానివ్వండి, కొన్ని రాజ్యాంగ సవరణలు కానీ ప్రజా అభిప్రాయ సేకరణ మీద ఉండాలి. ఎందుకంటే ప్రజల కొరకు, ప్రజల చేత ఏర్పడిన ప్రభుత్వం, కానీ అందులో ప్రజలు లేకుండా పోతున్నారు. ప్రజల కొరకు, ప్రజల చేత ఏర్పడిన ప్రభుత్వంలో అయినప్పుడు ప్రజల నిర్ణయం ఉండాలి. ఏ పథకము కానీ తయారు చేసినా, ఏ పాలకుడు తప్పు చేసినా ఇది ప్రజల నిర్ణయం వదిలేయాలి. సో ఇవన్నీ చేసేదే ప్రత్యక్ష ప్రజాస్వామ్య విధానం. సో ఇండియాకి అది సెట్ అవుతుందా అని నా యొక్క అభిప్రాయం. ప్రజలు వాళ్ళు చట్టాలు కానీ వాళ్ళకి ఏం కావాలో వాళ్ళే నిర్ణయించుకున్నప్పుడు పాలకులు అనేది నియంత్రణలో పెట్టవచ్చు. అంటే ప్రజల అధికారం ఉంటుంది, పాలకులపై ప్రజల అధికారం ఉంటుంది. సో ఇండియాకి
ప్రత్యక్ష ప్రజాస్వామ్యం పెట్టవచ్చునా లేదో కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో కొత్త టాపిక్తో వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీకు నచ్చితే. జై హింద్. మరి ఒక క్లాస్లో మరి ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వస్తాను. జై హింద్.